హలో అండి. వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ రాకాసి చిలుక. ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. గిరివ్రజం అనే పట్టణపు యువరాణి ప్రఫుల్ల ఆమె తాను పెంచుకుంటున్న అడవి చిలుకకు మాటలు రావటం కోసం మువ్వులను కట్టింది. అంతే, అకస్మాత్తుగా ఆ చిలుక పురుషుడిగా మారిపోయింది. తన పేరు కళాభిరాముడని ఆ పురుషుడు చెప్పాడు. తనకు మువ్వలమ్మిన కోయవనిత కోసం యువరాణి ప్రయత్నించింది. కానీ మరునాడు ఆ కోయవనిత భర్త మాత్రమే కనిపించాడు. తెలియకపోవటం ఏమిటి? మాకు చిలుక మంత్రాల కంటే గుర్రం మంత్రాలే బాగా తెలుసు అన్నాడు కోయదొర నవ్వుతూ. అయితే ఓసారి లోపలికి రా అంటూ తీసుకుపోయాడు సుబ్బిశెట్టి. అతని పెరట్లో కట్టేసిన గుర్రం కోయదొరను చూడగానే ఉత్సాహంగా సకిలించింది. అతను దానిని గుర్తించాడు. అయినా తెలియనట్లుగా నటిస్తూ, శెట్టిగారు, ఇంత మంచి గుర్రం ఎక్కడ దొరికింది మీకు అని ప్రశ్నించాడు. సుబ్బిశెట్టి ఏం తక్కువాడు కాదు. దీన్ని మా అల్లుడు పారసిక దేశం నుంచి తెప్పించాడు. దీనిని హెచ్చు వెలకు అమ్మాలంటే ఈ గుర్రాన్ని చిలుకగా మార్చి మన దేశం దాటించాలి. గుర్రాలను చిలుకగా, చిలుకలను గుర్రాలుగా మార్చే మంత్రాలు నీకు తెలుసుంటే చెప్పు, చక్కని వ్యాపారం సాగుతుంది. నీ వాటా నీకిచ్చేస్తాన్లే అన్నాడు రహస్యంగా సుబ్బిశెట్టి. ఇదిగో ఈ ఔషధిని చీకటి పడిన తర్వాత గుర్రం మెడ వద్ద తగిలించండి, ఏం జరుగుతుందో చూడండి అని చెప్పి కోయదొర తన బహుమానాన్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ వీధిలో సుబ్బిశెట్టితో పాటు మరో 3 వర్తక ప్రముఖులు ఉన్నారు. వారందరి దగ్గర గుర్రాలు ఉన్నాయి. ఒక్కొక్కరే విడివిడిగా కోయదొరను తమ ఇళ్లకు తీసుకుపోయి గుర్రాలను చూపించి వాటిని చిలుకలుగా మార్చమని కోరారు. వారందరికీ ఔషధీలతలను దొరికాయి. ఆ తరువాత కోయదొర వేరొక వీధికి వెళ్ళిపోయాడు. అక్కడ 2 పురుషులు కోయదొరకు ఎదురుగా వచ్చారు. అన్నయ్య అని పిలుస్తూ అతన్ని హత్తుకున్నారు. కోయ వేషాలలో కాకుండా రాజపుత్రులా కనిపిస్తున్న వాళ్ళిద్దరినీ చూసి కోయదొర అమితమైన ఆనందాన్ని కనబరిచాడు. కొద్దిసేపు వాళ్ళు 3 తమలో తాము ఏవేవో సంగతులు కలబోసుకున్నారు. చివరిగా, తమ్ముళ్ళు, మన గుర్రాలు 4 ఈ ఊరిలోనే వర్తకులకు దొరికాయి. వాళ్లకు నేను కొన్ని ఔషధులు ఇచ్చాను. ఆ ఔషధులు తాకగానే మన గుర్రాలు మళ్ళీ చిలుకలై ఎగిరిపోతాయి. కొద్దిసేపటిలో మన వద్దకు వచ్చేస్తాయి అని చెప్పాడు కోయదొర. అన్నయ్య, ఇంతకీ మువ్వలేమిటి, ఔషధులేమిటి, ఇవన్నీ నువ్వెక్కడ సంపాదించావు? అసలింతకీ మేమంతా చిలకలమైపోవటానికి కారణమేమిటి అని ప్రశ్నించారు రాజపుత్రులు. చెబుతాను, అంతా చెబుతాను, పదండి అంటూ దారి తీశాడు కోయదొర. అప్పటికి సమయం సాయంత్రం కావస్తుంది. యువరాణి ప్రఫుల్ల తన మందిరంలో స్నేహితురాళ్ల ఆగమనం కోసం ఎదురు చూస్తూ ఉన్నది. తొందరలోనే వారు రానే వచ్చారు. కాళింది, రుక్మివతి, మీరిద్దరూ మీకు నేనిచ్చిన మువ్వలను మీ చిలకలకు కట్టారా? ఆ తరువాత ఏదైనా అద్భుతాన్ని చూశారా అని ప్రశ్నించింది ప్రఫుల్ల. చూశాం యువరాణి, చూశాం. ఆ చిలుకలు చూస్తుండగానే సుందరమూర్తులైన పురుషులుగా మారిపోయాయి. ఇదేదో ఇంద్రజాలంలా ఉంది అని ముక్త కంఠంతో జవాబిచ్చారు వాళ్ళిద్దరూ. వాళ్లను మీరు పలకరించారా? ఇంతకు ఎవరు వాళ్ళు? మళ్ళీ అడిగింది యువరాణి. చెప్పారు యువరాణి, నా మందిరంలో ఉన్న పురుషుడి పేరు సుధర్ముడట, కన్యాకుబ్జపు యువరాజని చెప్పుకున్నాడు అన్నది కాళింది. ఆశ్చర్యంగా ఉందే, నా మందిరంలో ఉన్నవాడు ఆ రాజ్యపు యువరాజే, అతని పేరు సులోచనుడత అని చెప్పింది రుక్మివతి. వారి మాటలు ఆలకిస్తూనే లోపలి నుంచి కళాభిరాముడు బయటకు వచ్చాడు. అతన్ని చూస్తూనే కాళింది, రుక్మివతి ఆశ్చర్యపోయారు. నా మందిరంలో ఉన్న పురుషుడు అచ్చంగా ఇతని పోలికలతోనే ఉన్నాడు అన్నారు వారిద్దరూ ఒకేసారి. చెలులారా, మీ మందిరంలో రహస్యంగా ఉన్న వారిద్దరిని వెంటనే ఇక్కడకు తీసుకురండి అని చెప్పి పంపింది యువరాణి.
కొద్దిసేపటికే తిరిగి వచ్చి వాళ్ళిద్దరూ మందిరాల్లో లేరు, ఏమైపోయారో అని సమాచారం తెచ్చారు కాళింది రుక్మిణి. అయ్యో, ఇంతలోనే నా తమ్ముళ్ళు ఏమైపోయారు అని చింతాక్రాంతుడయ్యాడు కళాభిరాముడు. ఇంతలో మందిరం బయట కలకలం చెలరేగింది. ఆ కలకలం వెనుక ఒక కారణముంది. ఆ కోయదొర పట్టణంలో అనేక చోట్ల మువ్వలను అమ్మాడు, కానీ అన్ని చోట్ల ఒకేలాంటి వింతలు కనిపించలేదు. 3 చోట్ల చిలుకలు కాస్త పురుషులయ్యాయి, 4 చోట్ల గుర్రాలయ్యాయి. అలా ఉండగా ఒక వేశ్య తాను బంగారు పంజరంలో పెట్టి పెంచుకుంటున్న చిలుకలు కూడా మూవ కట్టింది. వెంటనే ఆ చిలుక బ్రహ్మ రాక్షసుడిగా మారిపోయింది. ఎదురుగా ఉన్న వేశ్యామాతను మింగేసింది. ఆ ఇంటిలోని మిగిలిన వారిపై కూడా పడబోతూ ఉంటే ఎక్కడి వాళ్ళక్కడ పారిపోయారు. అటుపైన ఆ బ్రహ్మరాక్షసుడు గిరివ్రజంలోని వీర విహారం చేస్తూ యువరాణి మందిరం వరకు చొచ్చుకువచ్చాడు. అక్కడున్న దాసీజనం హాహాకారాలు చేయసాగారు. ఓ పరిచారిక ఆ బ్రహ్మరాక్షసుని చేతికి చిక్కింది. వాడు ఆమెను తినబోతూ ఉండగా కళాభిరాముడు రౌద్రావేశాలతో కరవాలం దూసి ఆ రాక్షసుడిపై దూకాడు. అప్పుడు ఆ రాక్షసుడు పరిచారికను విడిచిపెట్టి కళాభిరాముణ్ణి ఎత్తుకుని భుజంపై వేసుకున్నాడు. మందిరంలోని స్త్రీలందరూ ఆక్రందనం చేస్తూ ఉండగా రాక్షసుడు ఆకాశంలోకి ఎగిరి కోట దాటి అవతలకు పోసాగాడు. ఆ సమయంలో కళాభిరాముడు తన కరవాలంతో బ్రహ్మ రాక్షసుని కుడి చేతిని నరికివేశాడు. పెద్ద మర్రి చెట్టులా ఆ చెయ్యి నేలకు కూలిపోయింది. రాక్షసుడు పెద్దగా బొబ్బలు పెడుతూ అలాగే ఆకాశంలో ఎగరసాగాడు. రాజవీధిలోకి వచ్చేసరికి గుర్రాలపై వచ్చిన 3 అన్నదమ్ములు వాణ్ణి చూశారు. క్రింద నుంచే బాణాలతో రాక్షసుణ్ణి తీవ్రంగా బాధించసాగారు. పాదాల్లోనూ, పొట్ట మీద, ముక్కులోనూ వరుసగా గుచ్చుకుంటున్న బాణాలతో రాక్షసుడు అల్లాడిపోయాడు. దాంతో తాను ఎత్తుకున్న కళాభిరాముణ్ణి విడిచిపెట్టేశాడు. పెద్ద గుహలాగా ఉన్న నోరు తెరచి నాలుక బయట పెట్టి కోయదొరను మింగటానికి ముందుకు దూసుకు వచ్చాడు. ఆ మహావీరుడు కరవాలంతో ఆ నాలుకను 2గా చీల్చివేశాడు. రాక్షసుడు మొర్రో అంటూ అక్కడి నుంచి పరిగెత్తాడు. కళాభిరాముడు తన అన్నలను గుర్తించాడు. వాళ్ళు నలుగురు వాణ్ణి విడిచిపెట్టకుండా వేట కుక్కలు అడవి పందిని తరిమినట్టు తరమసాగారు. వీధులన్నీ తిప్పుతూ ఎక్కడా నిలవడానికి అవకాశం ఇవ్వకుండా కొట్టసాగారు. చివరికి ఊరి బయటకి తీసుకుపోయి వాడి అవయవాలన్నీ ఖండాలుగా నరికి వేశారు. మేఘం గర్జించినట్టుగా ఒక్కసారి పెద్ద శబ్దం చేసి ఆ బ్రహ్మరాక్షసుడు ప్రాణం విడిచిపెట్టాడు. గిరివ్రజం ప్రజలందరికీ ఆ దృశ్యం ఆనందాన్ని కలిగించింది. పెద్ద కష్టాన్ని తప్పించుకున్నామన్న ఆనందంలో ఒకరినొకరు కౌగలించుకొని సంతోషం వ్యక్తపరుచుకోసాగారు. గిరివ్రజాన్ని ఏలే రాజు సోమదత్తుడు. ఇదంతా జరుగుతున్నప్పుడు ఆయన వేటకు వెళ్ళాడు. తిరిగి వచ్చేసరికి ఎవరో ఒక బ్రహ్మరాక్షసుడు పట్టణంలో చొరబడ్డాడని, వాణ్ణి 4 వీరులు సంహరించారని తెలియవచ్చింది. జరిగిన దానిపై విచారణ చేపట్టిన సోమదత్తునికి ఓ వేశ్య పెంచుకుంటున్న చిలుక అకస్మాత్తుగా రాక్షసునిగా మారిపోయిందని తెలిసింది. వరుసగా ఒక్కొక్కరిని పిలిచి విచారిస్తూ ఉంటే చిలుకలు గుర్రాలుగా మారిన వైనం కూడా తెలియవచ్చింది. ఎవరో కోయదొర అమ్మిన మువ్వల వల్లే ఇదంతా జరిగిందని, బ్రహ్మరాక్షసుని సంహరించిన వీరులతో ఆ దొర కూడా ఉన్నాడని సాక్షులు తెలియజేశారు. ఇంతటి ఆపద నుంచి రాజ్య పౌరులను రక్షించిన మహావీరులను తప్పకుండా సన్మానించాల్సిందే. కానీ వారెవరో, ఇప్పుడు ఎక్కడున్నారో చెప్పండి అన్నాడు సోమదత్తుడు. వారు ప్రస్తుతం మీ కోటలోనే అతిథులుగా ఉన్నారు మహాప్రభు అని అధికారులు నివేదించారు. దాంతో 4 అన్నదమ్ములను దర్బారుకు పిలిపించారు. వారిని సోమదత్తుడు యథోచితంగా సన్మానించాడు. ఆర్యులారా, మీరెవరు? ఏ దేశానికి చెందినవారు? తల్లిదండ్రులెవరు? మీకీ చిలక రూపాలు ఎందుకు వచ్చాయి? దయచేసి మీ వృత్తాంతాన్ని వివరంగా తెలియచేయండి అని కోరాడు. ఆ 4 అన్నదమ్ములలోనూ అప్పటి వరకు కోయదొరగా చలామణి అయినవాడు ఆ వేషాన్ని విడిచిపెట్టి రాజోచితమైన దుస్తులు ధరించాడు. కానీ భుజం మీద మాత్రం చిలుకను మాత్రం అలాగే ఉంచుకున్నాడు. అతను తమ కథను ఇలా చెప్పసాగాడు. రాజా, మేం కన్యాకుబ్జానికి ఏలే తాళధ్వజుని కుమారులం. నా పేరు హరివర్మ. వీళ్ళు 4 నా తమ్ముళ్ళు. మేము మా అన్నగారైన విద్యాసాగరుని నేతృత్వంలో ఉత్తర దిగ్విజయ యాత్రకు బయలుదేరాం.
అనేక మంది రాజులను పాదాక్రాంతులను చేసుకున్నాం. అంతటితో తృప్తి చెందకుండా యవ్వన మదంతో దిగంతం వరకు చూడాలని మహా ఉత్సాహంతో సేనలతో సహా వెళ్ళసాగాం. జనపదాలను దాటి చాలా దూరం మహారణ్యంలో సంచారం చేశాం. ఒక చోట మేము గుర్రాలెక్కి పోతూ ఉండగా ఒక జంగూమారుతం ప్రళయ ప్రభంజనంలా వీచి వీచి మమ్మల్ని చొప్పాకుల్లాగా ఎగరగొట్టింది. ఆ గాలి తాకిడికి మా అన్న అయిన విద్యాసాగరుడు ఒక దిక్కుకు, మేము నలుగురం వేరొక దిక్కులు కొట్టుకుపోయాం. గుర్రాలతో సహా మేం దూది పింజల్లా ఎగురుతూ ఎగురుతూ చాలా దూరం పోయి ఒక మహాపర్వత సమీపానికి చేరుకున్నాం. ఇంతలో గాలి చల్లారింది. అప్పుడు మేము అశ్వాలు దిగి కొంతసేపు విశ్రాంతి తీసుకున్నాం. ఆ కొండ చుట్టుప్రక్కల ఏవైనా గ్రామాలు ఉన్నాయా తెలుసుకోవటం కోసం గుర్రాలతో సహా పైకి ఎక్కసాగాం. కొండ శిఖరం నిలిచి దక్షిణ దిక్కంతా చూస్తే మహారణ్యం కనిపించింది. పెద్ద పెద్ద నదులు వెండి తీగల్లా కనిపించాయి. దాంతో ఉత్తర దిక్కుగా ప్రయాణం మొదలుపెట్టాం. ఆ మార్గంలో చాలా దూరం వెళ్ళిన తర్వాత మనోహరమైన ప్రాంతం ఒకటి కనిపించింది. అక్కడ ఒక సరస్సు కనిపించగానే మాకందరికీ బడలిక తీరేలా అందులో స్నానం చేయాలని తోచింది. నేను గుర్రాలను కట్టివేస్తూ గట్టుపై ఉండగా నా సోదరుడు ముగ్గురు అందులో దిగారు. దోసిళ్లతో నీరు పట్టి 3 గుక్కలు తాగేసరికి వాళ్ళు ముగ్గురు చిలకలై ఉత్తర దిక్కుగా ఎగిరిపోసాగారు. నేను పేర్లు పెట్టి పిలిచినా వాళ్లకు అందలేదు. జరుగుతుందన్న అనర్థాన్ని ఎలా ఆపాలో నాకు తెలియలేదు. పక్షులతో పాటు నేను ఎగరలేను కదా. కొద్ది దూరం వాటిని అనుసరిస్తూ పరిగెత్తేసరికి నా కంటికి కనిపించనంత దూరం ఎగిరిపోయాయి. అయ్యో, అన్నగారేమయ్యారో తెలియదు. తమ్ముళ్ళు చూడబోతే ఇలా అయ్యారు. ఇక నేనొక్కడిని బతికుండి ప్రయోజనమేముందని నేను కూడా ఆ చెరువులో దిగి చిలుకనైపోతాను అనుకున్నాను. కానీ అతి ప్రయత్నం మీద దుఃఖాన్ని తగ్గించుకొని నా తమ్ముళ్ల రూపం మార్చటానికి ప్రయత్నిస్తే అందరం సుఖంగా బతకవచ్చు కదా అనుకున్నాను. ఆ చెరువుకు 3 ప్రదక్షిణలు చేసి, ఓ కాసార రాజమా, నీ ప్రభావం మహానదులకు కూడా లేదు. నీకు ఇటువంటి సామర్థ్యం ఎలా వచ్చిందో దయచేసి తెలియచేయని ప్రార్థించసాగాను. అంతటిలో దప్పికతో ఉన్న మా గుర్రాలు 4 చెరువులో దిగాయి. చూస్తుండగానే అవి కూడా చిలకలై ఉత్తర దిక్కుకు ఎగిరిపోయాయి. ఆ తరువాత చాలా రోజుల పాటు నేను అక్కడే గడిపాను. ఎన్నో రకాలుగా చిలకల గుట్ట మర్మాన్ని ఛేదించటానికి ప్రయత్నించాను. కానీ సఫలం కాలేకపోయాను. ఒంటరిగా ఇంటికి పోవటానికి మనసు అంగీకరించలేదు. దాంతో గుండె రాయి చేసుకున్నాను. నేను కూడా ఒక చిలుకనై నా తమ్ముళ్లను వెతకటం ఒక్కటే మార్గమని నిశ్చయించుకున్నాను. చెరువులో దిగి, భగవంతుడా, నా ప్రయత్నం సఫలం కాకపోతే ముందు జన్మలో అయినా ఇటువంటి కష్టాలు లేకుండా చెయ్యి అని చివరిసారిగా కళ్ళు మూసుకొని ప్రార్థించి నీటిని దోసిల్లో తీసుకున్నాను. అంతలో తటాకంలో పెద్దగా చప్పుడయింది. అద్దిరిపడి కళ్ళు తెరిచాను. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.